నీవే నాన్న నిన్నే నిత్యం నాలోనే చూస్తున్నాను నీవిచ్చిన నా హృదయమిది నీ సడివిన కాగినది నీవు పెంచిన నా దేహమిది రగిలే కట్టై మిగిలినది నాలో ప్రాణాలన్నీ నీవే నాన్న నిన్నే నిత్యం నాలోనే చూస్తున్నాను. అప్పుడోసారి నాన్నకి బైక్ యాక్సిడెంట్ జరిగింది కదా, అది కూడా మర్డర్ అటెంప్టే అనిపిస్తుందిరా. ఎలా చెప్పగలవురా? నాన్న పోలీసులతో ఒకటి గురించి చెప్పారా. నాన్న చనిపోయిన చోట అదే పోలికలతో ఒకడు ఆయన వైపే చూస్తూ పరిగెత్తాడు. నాన్న వాడిని చూశారు. నాకు అప్పుడు ఎందుకో- ఆ? రండి సార్, కూర్చోండి. మీరు కూర్చోండి. కాఫీ తీసుకురా. మిమ్మల్ని ఇలాంటి టైంలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నందుకు సారీ. ఆ అబ్బాయి అమ్మాయి కేసులో ఇంకా ఎలాంటి క్లూ దొరకలేదు. అన్ని చోట్ల ఎంక్వైరీ చేశాను. మీ నాన్నగారి మర్డర్ జరగడానికి ముందు సస్పీషియస్గా ఎవరైనా వ్యక్తుల్ని చూసారా? హ్యావ్ యూ సీన్ ఎనీ పర్సన్? మీరు మీ ఫోన్ నెంబర్ని ఎవరైనా కొత్త వాళ్ళకి ఇచ్చారా? మీరు బాగా ఆలోచించి చెప్పండి. మీరిచ్చే చిన్న క్లూ కూడా మాకెంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను బాగా ఆలోచించాను సార్, ఎవరో ఏంటో తెలియట్లేదు. థ్యాంక్స్. సార్, ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చాలా ఆర్డినరీ ఫ్యామిలీ సార్ మాది. ఇలా అప్పుడప్పుడు పోలీసులు వచ్చి వెళ్తుంటే చాలు సార్. సాక్ష్యం చెప్తానన్న మా నాన్న లేరు. ప్లీజ్ సార్, ఇంకెప్పుడు ఈ కేసు గురించి నన్ను డిస్టర్బ్ సార్, మీ చేయకండి. నాన్నగారిని వాళ్ళు ఎవరో హత్య సార్, చేశారండి. జరిగింది ఏదో జరిగిపోయింది. మా నాన్న ఎలాగో తిరిగి రారు. నాకు ఏదో అయిపోతుందని మా ఫ్యామిలీ భయపడుతుంది. నెక్స్ట్ మంత్ నా చెల్లెలు మ్యారేజ్ ఉంది. పెడదాం. థ్యాంక్ యూ. రే, ఎవరినో చూశానని చెప్పావుగా, ఆ విషయం ఎందుకు చెప్పలేదురా? పోలీసులకి చెప్పి ఇలాంటి వాళ్ళకి కోర్టు కేసులు కాదురా. ఒక అమ్మాయిని అబ్బాయిని ముక్కలు ముక్కలుగా నరికి పారేశారు. సాక్ష్యం చెప్తానన్న మా నాన్నని చంపేశారు. వీళ్ళు చేసేది చాలా తప్పురా. క్షమించడానికి వీళ్ళు మనుషులు కాదు, మృగాలు. రే, నా మాట విను, అనవసరంగా తొందరపడకు. మా నాన్నని చంపినందుకు చెప్పట్లేదురా. ఒక తప్పు చేసి తప్పించుకున్నవాడు ఇంకో తప్పు చేస్తాడరా. వీళ్ళని ఇలాగే వదిలేస్తే రోజుకు ఒక అమ్మాయి మీద చేయేస్తారు. నాలా ఇంకో 10 మంది నాన్నను పోగొట్టుకుంటారు. అయితే నువ్వేం చేయబోతున్నావురా? జాగ్రత్తగా బ్యాగ్ లోపల పెట్టుకో. ఇదిగో తీసుకో. జాగ్రత్తగా వెళ్ళు. నువ్వు చెప్పినంతా విని ఆలోచిస్తే ఇదెవరో గొడవల్లో కోపంతో చేసినట్టుగా లేదు శివ. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నాన్న తప్పించుకోకూడదని క్లియర్ గా గ్లాసుకి పాయిజన్ రాసి వేశారు. పక్కా ప్లాన్. నాకేమనిపిస్తోందంటే రెగ్యులర్ గా స్కెచ్ చేసేవాడు ఎవడో ఈ మ్యాటర్కి హెల్ప్ చేసి ఉండాలి. రే మహేశం, సిటీలో ఎంతమంది స్కెచ్ చేస్తారా? 4 ఉంటారన్నా. వాళ్ళందరినీ ఫిషింగ్ హార్బర్ కాడికి రా. అలాగేనా? నువ్వేం దిగులు పడకు, కనిపెట్టేద్దాం. సరేనా?
రేయ్ ఖచ్చితంగా నీకు తెలియకుండా ఉండదు నిజం చెప్పు. నిజంగా తెలియదన్నా. జయన్న ఓ మ్యాటర్ చెప్పాడు. నెల పాట యానంలో ఉన్నా, ఇటువైపే రాలేదన్నా. రే మహేశం, యానం జైకో ఫోన్ చేయరా. అన్నా వద్దనా అన్నా అన్నా నేను చెప్పేది అన్నా, అన్నా, ఎవరికి నేను చెప్పేది రావాలి? అన్నా, 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 రేయ్, అన్నా, అక్కడ తీరా. పల్లి వీధి కుమార్ పిల్ల లేచిపోయిందని నీకు తెలుసు కదన్నా. దాన్ని లేపుకెళ్ళింది నేనేనన్నా. కావాలంటే ఫోన్ చేసి ఇస్తాను, అడగనన్నా. ఇదిగోన్నా. రేయ్ తనతో విషయం కనుకోరా. అన్నా ఏంట్రా కుర్రోళ్ళని తీసుకొచ్చాను. శివ, వాళ్ళందరూ కిరాయికి ఉంటారు, డబ్బు కోసం ఏమైనా చేస్తారు. నువ్వు ఎవరో ఒకరిని చూశానని చెప్పావు కదా, ఆడు ఇందులో ఉన్నాడేమో చూడు. సరేనా? వీడు చెప్పింది నిజమే. రేయ్ రేయ్ లైన్లో నుంచో, లైన్లో నుంచో. నమస్తే అన్న. రారా, నువ్వు బయలుదేరు. వస్తాన్నా. ఎలా ఉంది పని? పర్లేదన్నా. పోయిన నెల చిత్తూరులో ఒక వ్యవహారం సెటిల్ చేశా అన్న. ఏమైనా పని ఉందా అన్న? పోయిన నెల ఆశ్రమేట జంక్షన్ దగ్గర ఓ మ్యాటర్ జరిగింది, అది నీకు తెలుసా? తెలీదన్నా. అయినా మీకు తెలియదే ఉంది. గాజువాకల ఆడిటర్ని లేపేసినప్పటి నుంచి పోలీసుల దొబ్బుడు ఎక్కువైంది. చిత్తూరు నెల్లూరు అంటూ అటేపే తిరుగుతున్నా. అవునన్నా, వీడు లోకల్లో ఏ పనులు చేయట్లేదు. ఆ మ్యాటర్ గురించి నీకు తెలిస్తే చెప్పు. నీకు చెప్పకుండా ఉంటానా అన్న? సరే నువ్వు బయలుదేరు. వస్తా అన్న. బాచి వస్తా. వీళ్ళెవరు కాదు. సరిగ్గా చూసావా? ఒక మాటరా, అన్నకు కావాల్సిన వాళ్ళు, అందుకే రమ్మని చెప్పాను. నేను ఇక్కడే పాతేస్తాను. చెప్పరా, ఎవరో చెప్పు. లేదు సార్, దయా మా అక్క కొడుకు. వాడి కోసం చేశారు. మిగిలిన నలుగురు వాడితో పాటు చదువుకునేవాడు. వాడికి ఫోన్ చేయరా. చేయరా ఫోను. హలో, చెప్పు మావయ్య. ఎక్కడ ఉన్నావురా? ఇప్పుడే కాలేజ్ అయింది, బయటకు వస్తున్నా మావయ్య. అక్కడే ఉన్నా, నేను వస్తున్నా. ఏంటి విషయం? వచ్చి చెప్తాను.